వెల్కమ్ టు వీక్షణం. యుద్ధానికి సిద్ధం. సభలో నువ్వా నేనా? ఓవైపు అధికార కాంగ్రెస్, ఇంకోవైపు విపక్ష బీఆర్ఎస్. అసెంబ్లీ దద్దరిల్లాల్సిందే. అవును, ఈ బడ్జెట్ సెషన్ ఎండలతో పాటు హీట్ ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన టైం చాలు అని కేసీఆర్ స్వయంగా సీన్లోకి ఎంట్రీ ఇస్తుంటే ఏదైనా సభకొచ్చి మాట్లాడాలని సీఎం సవాల్ చేస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య హై డిబేట్ వార్ ఖాయంగా కనిపిస్తోంది. ఏడాదిన్నర పాలన వర్సెస్ 10 ఏళ్ల పాలన చుట్టూ హై వోల్టేజ్ పొలిటికల్ పంచ్లు పేలబోతున్నాయి. అసెంబ్లీకి మాట్లాడదాం, తేలుద్దాం, సిద్ధంగా ఉన్న తారీఖు పెట్టు, సమయం పెట్టు, వచ్చి చెప్తా బిడ్డ నీ సంగతి. రైట్. ఈ బడ్జెట్ సెషన్ హై వోల్టేజ్ పొలిటికల్ డిబేట్ కు కేఆర్ఎఫ్ గా మారటం ఖాయంగా కనిపిస్తోంది. అసెంబ్లీ సెషన్ 12 నుంచి 27 వరకు జరగనుండడం, ఈసారి సభకు వస్తానంటూ కేసీఆర్ వరుసగా లీక్లు ఇవ్వటంతో అసెంబ్లీలో ఎలాంటి వాతావరణం ఉండబోతోందో అన్న ఉత్కంఠ పెరుగుతోంది. గ్రౌండ్ క్లియర్ గా ఉంది. రెండు వైపులా అస్త్రాలున్నాయి, శస్త్రాలున్నాయి. వాటిని ప్రయోగించటమే మిగిలింది. కౌంటర్ కు ఎన్కౌంటర్, మాటకు మాట, ఫేస్ టు ఫేస్, ఇలా సభా సమరం గరంగా సాగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీలో ప్రతిపక్షాల్ని లీడ్ చేయకుండా ఇన్నాళ్లు సభకు దూరంగానే ఉండిపోయారు. ఎంత ముఖ్యమైన బిల్లులున్నా ఫామ్ హౌస్ నుంచి కాలు బయటకు పెట్టలేదు. గతేడాది జూలై 23న జరిగిన బడ్జెట్ సమావేశాలకు హాజరైన కేసీఆర్ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడి వెళ్లిపోయారు. ఇక అంతే, అటువైపు రాలేదు. కనీసం గత బడ్జెట్ చర్చల్లోనూ పాల్గొనలేదు. కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్టుపై జరిగిన చర్చకు హాజరు కాలేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాపంగా డిసెంబర్ 30న నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సెషన్ కు డుమ్మా కొట్టారు. ఇప్పుడు మాత్రం లేటెస్ట్ గా సభకు వస్తానంటూ గత కొన్ని రోజుల నుంచి లీక్లు, సిగ్నల్స్ ఇస్తూ వస్తున్నారు. అంతకు ముందు ఫామ్ హౌస్ లో జరిగిన ఓ మీటింగ్ లో తాను కొడితే మామూలుగా ఉండదంటూ మాట్లాడారు. దీనికి రేవంత్ కౌంటర్ కూడా ఇచ్చారు. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట. సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేకుండా. కేసీఆర్ అసెంబ్లీకి ఉన్నట్టుండి ఎందుకు రావాలని డిసైడ్ అయ్యారు? ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాకపోతే జనంలోకి రాంగ్ సిగ్నల్స్ వెళతాయనుకున్నారా? లేదంటే అనర్హత వేటు పడుతుందని ఆలోచన చేశారా? కారణమేదైనా కేసీఆర్ కార్ హారన్ మోగించారు. ఇక యుద్ధమే అంటున్నారు. సభ దద్దరిల్లాల్సిందే అని లీకులిప్పిస్తున్నారు. సో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారంటూ జరిగిన ప్రచారానికి ముందు చాలా జరిగాయి. అటు కేటీఆర్, ఇటు సీఎం రేవంత్ చిట్చాట్లో చెప్పిన విషయాలతోనే మ్యాటర్ హీటెక్కింది. ఇక అసెంబ్లీ సెషన్ మొదలయ్యాక ఎలా ఉండబోతోందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది. కేసీఆర్ అసెంబ్లీకి హాజరుపై కేటీఆర్ తన మనసులో మాటలు చెప్పుకొచ్చారు. గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ వస్తారని, బడ్జెట్ ప్రసంగంలోనూ పాల్గొంటారన్నారు. అయితే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవటమే మంచిదని ఒక కొడుకుగా, అభిమానిగా తన అభిప్రాయమన్నారు. కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్ లో ఎవరూ సరితూగరని కూడా మాట్లాడారు. వాళ్ల మాటలు, దూషణలు, కారుకూతలు వినటానికి కేసీఆర్ సభకు రావద్దనేది కొడుకుగా తన అభిప్రాయమన్నారు. అంటే ఈ లెక్కన తాము చేస్తే సద్విమర్శలు, ఇతరులు చేస్తే కారుకూతల అన్న వాదనను కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు. గతంలో మాట్లాడిన మాటల సంగతేంటని గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ స్థాయి కాంగ్రెస్ లో ఎవరికీ లేదన్న కేటీఆర్ కామెంట్లపై హస్తం నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ చెల్లని రూపాయని, ఆయన గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అని సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో ఫైర్ అయ్యారు. కేసీఆర్ స్థాయిపై కేటీఆర్ చేసిన కామెంట్లకు సీఎం కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ అన్నట్లు నిజంగానే అసెంబ్లీకి వచ్చే స్థాయి కేసీఆర్ కు లేదని సెటైర్లు వేశారు. జీతభత్యాలు తీసుకుని పనిచేయని వ్యక్తి కేసీఆర్ అని సీఎం విమర్శించారు. 10 ఏళ్ల పాలనలో అప్పులు, తప్పులు తప్ప
కేసీఆర్ ఇంకేమీ చేయలేదన్నారు. అప్పుల విషయంలో తప్పుడు లెక్కలు చూపారని, కేసీఆర్ చేసిన అప్పుల రిపోర్టును అసెంబ్లీలో బయటపెడతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్. అసెంబ్లీకి కేసీఆర్ రావాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. అధికార పక్షం కంటే ప్రతిపక్షాలకే అసెంబ్లీలో ఎక్కువ మాట్లాడే అవకాశం ఇస్తున్నామన్నారు. సో ఓవైపు కేసీఆర్ హాజరు చుట్టూ మ్యాటర్ వేడెక్కితే ఇష్యూ బేస్డ్ గా సభలో సవాళ్లు, ప్రతి సవాళ్లు నడిచే ఛాన్స్ కనిపిస్తుంది. రాజకీయాల్లో కేసీఆర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు కూడా పెద్ద స్ట్రాటజీతోనే సభకొచ్చే ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే కేసీఆర్ వ్యూహాలకు కాలం చెల్లిందని, సభలో ఏదైనా చర్చకు రెడీ అని, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ 7.5 పాలన పైన డిబేటుకు సిద్ధమే అని కాంగ్రెస్ సిగ్నల్స్ పంపుతోంది. మరి అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో ఏం జరగబోతోంది? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిజంగానే హై వోల్టేజ్ డిబేట్ ఉంటుందా అంటే ఖచ్చితంగా అవునన్న సమాధానమే వస్తోంది. తాజాగా తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ జరిగింది. అసెంబ్లీ మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ డైరెక్షన్ ఇచ్చారు. అసెంబ్లీలో మాట్లాడాల్సిన అంశాలు, సర్కార్పై సంధించాల్సిన ప్రశ్నలు, ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీపై గైడ్ చేశారు. డైరెక్షన్ ఇవ్వటమే కాదు, డైరెక్ట్ గా సభకొస్తానన్నారు. అంతేకాదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని ఓపిగ్గా ఎదురు చూశామని, కాంగ్రెస్ సర్కార్ ఏమీ చేయకపోగా రైతులు, ప్రజలకు ఇబ్బంది కలిగించే అసత్య ప్రచారాలతో కాలం వెళ్లదీస్తోందని కేసీఆర్ కామెంట్ చేశారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ను తానే స్వయంగా ఎండగొడతానని నాయకులతో చెప్పారు కేసీఆర్. నిజానికి గులాబీ బాస్ రంగంలోకి దిగుతున్నారంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ఉంటారు. అయితే సభకు వచ్చి అధికార పార్టీ వైఫల్యాలపై మాట్లాడాలంటే గతంలో తాము చేసినవి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటికి బ్యాలెన్స్ ఎలా చేస్తారన్నదే కీలకంగా మారింది. కొద్ది రోజుల క్రితం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, అలాగే బడ్జెట్ సమావేశాలపైన చర్చించారు. ఇప్పుడు బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ దీనికి అదనం. బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ సమాజానికి రక్షణ కవచమని, 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి రుజువైందని, కాంగ్రెస్ గ్యారంటీలను నమ్మి గెలిపించిన ప్రజలు ఇప్పుడు ఆ పార్టీ నిజ స్వరూపం తెలుసుకున్నారని, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారని ఇలా ఎన్నెన్నో కేసీఆర్ చెప్పుకొచ్చారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దామని, ఆ తరువాత బీసీల పక్షాన పోరాడదామని పార్టీ నేతలతో గులాబీ బాస్ చెప్పుకొచ్చారు. ఇవే కాదు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, కులగణన, బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్, కాళేశ్వరం, ఎస్ఎల్బీసీ, రాష్ట్ర అప్పులు ఇలా కీలక అంశాలపై సభలో హాట్ డిబేట్ జరగటం ఖాయంగానే కనిపిస్తోంది. ఏపీతో నీటి పంపకాలపై సభలో కాంగ్రెస్ సర్కార్ను ఎండగట్టాలని కేసీఆర్ అనుకుంటున్నారు. అయితే నీటి వాటాలపై టిట్ ఫర్ టాట్ కు అధికార పక్షం కూడా రెడీ అవుతోంది. అటు సమగ్ర కులగణన సర్వేలో కేసీఆర్ పాల్గొనలేదు. అలాంటప్పుడు ఆ సబ్జెక్టును ఎలా డీల్ చేస్తారన్నది కీలకంగా మారింది. అటు సభా సమరంపై కాంగ్రెస్ కూడా పకడ్బందీ ప్లాన్ తో ఉంది. కేసీఆర్ ఎప్పుడు సభకొచ్చినా ఫిక్స్ చేసేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేసి పెట్టుకుంది. గత 10 ఏళ్లలో ఏం జరిగింది, ఎంత అప్పులు చేశారు, ఎంత భారం వేసి వెళ్లారు, దక్షిణ తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టుల సంగతి, కృష్ణా, గోదావరి నీటి వాటాలపై గతంలో వ్యవహరించిన తీరు, ఢిల్లీలో పెట్టిన సంతకాలపై సభలోని ఆధారాలతో సహా నిలదీసేందుకు అధికార పక్షం సిద్ధమవుతోంది. సో ఓవరాల్ గా బీఆర్ఎస్ ఏ టాపిక్ మాట్లాడితే ఆ టాపిక్ పై టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా డీల్ చేసేలా కాంగ్రెస్ సై అంటోంది. ఎంతైనా చర్చిద్దాం, దేనిపైనైనా చర్చిద్దామంటున్నారు, సభలోనే తేల్చుకుందామంటున్నారు. మూమెంట్ క్రెడెన్షియల్స్ అని, తెలంగాణ తెచ్చిందని, అసలు లెజెండరీ పొలిటీషియన్ అని చెప్పి ఎంతో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకున్నారు. 1000 కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు చేసిండ్రు. ఏ సింపుల్ మ్యాన్, ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఎలా ఇంతటి మీరు చెప్పుకుంటున్న కేసీఆర్ను పడగొట్టి అధికారంలోకి రావడం అనేది మీరు జీర్ణించుకోలేకనే
రాజకీయ అక్కస్తోనే ఈ కామెంట్స్ చేస్తుండనేది నేను ఈరోజు ఆరోపిస్తున్నాను. నిజానికి కేసీఆర్ ఈసారి కూడా ఫామ్ హౌస్ దాటి బయటకు రారని చాలా మంది అనుకున్నారు. అయితే ఉన్నట్లుండి కేసీఆర్ మాత్రం ఫిక్స్ అయ్యారు, వస్తానన్నారు. వద్దని కేటీఆర్ అంటున్నారు. సభలో కేసీఆర్ ను దూషిస్తారని ముందుగానే ఆందోళన చెందే పరిస్థితిలో ఉన్నారు. 2023 డిసెంబర్ 16న ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ఆ తరువాత 2024లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే హాజరయ్యారు. మళ్లీ అసెంబ్లీ వైపు రాలేదు. నిజానికి అసెంబ్లీ జరిగిన 60 పని దినాల్లో ఖచ్చితంగా ఒక్కసారైనా సభకు హాజరు కావాలన్న రూలుంది. లేదంటే అనర్హత వేటుపడే అవకాశముంది. మరోవైపు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవటాన్ని సవాల్ చేస్తూ గత నెలలో హైకోర్టులో పిల్ కూడా దాఖలైంది. ప్రజల గళాన్ని అసెంబ్లీలో వినిపించడానికి ఎమ్మెల్యేలకు వేతనాలను కూడా పెంచారని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ విధులు నిర్వహించలేకపోతే ఆ బాధ్యతల నుంచి తప్పించి కొత్త వారిని ఎంపిక చేసేలా ఆదేశాలివ్వాలన్నారు. సో ఈ వేటు నుంచి తప్పించుకోవటం ఒకటి, ఫామ్ హౌస్ లోనే సుదీర్ఘ కాలం ఉంటే జనానికి రాంగ్ సిగ్నల్స్ వెళతాయన్నది ఇంకొక రీజన్ తోనే బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. సో సభాధ్యక్షుడు, విపక్ష నేత మధ్య అసెంబ్లీ వార్ నెక్స్ట్ లెవెల్లో ఉండటం ఖాయమే అంటున్నారు. సో గ్రౌండ్ రెడీగా ఉంది. ఎవరి వర్షన్ వారిదే, ఎవరి వాదన వారిదే. విపక్షానికి సరౌండ్ సౌండ్ అధికార పక్షం వినిపిస్తుందా, ప్రతిపక్షం పైచేయి సాధిస్తుందా? సభా సమరంలో తేలబోతోంది. For more videos like this, subscribe Big TV channel.